गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। జై సద్గురు ప్రభు మహారాజ్కి జై. ఇంతవరకు మనము ఏం తెలుసుకున్నామంటే నేను అనేదాన్ని ఎవరు, నేను అంటే ఎవరు అనేది తెలుసుకున్నాం. అంటే నేను అంటే ఎవరు, మనలో ఉన్నది ఏంటిది? చైతన్యము. మా శరీరము దేహి దేవాలయో ప్రోక్తో దేవో సనాతన, దేవో జీవ సనాతన. అంటే దేహంలోనే దేవుడు ఉన్నాడు, దేవుడే నడిపిస్తున్నాడు. దేహంలో ఉన్నది ప్రకృతి, పురుషుడు. ప్రకృతి అనగా స్త్రీ, స్త్రీ అంటే శరీరం, పురుషుడు అంటే పరమాత్మ. మనలో ఉన్న చైతన్యము ద్వారానే మనము చైతన్యం ఉంటేనే మనం కదలబడుతుంది. ఎరుక అనగా ఇప్పుడు మనము ఎరిగేది ఎరుక, ఎరిగేది ఎరుక అంటే చూచేది, కనేది, వినేది అనేది అంతా ఎరుకనే. ఎరుకను లేకుండా పోవడం అంటే ఎట్లా చేసుకున్నామంటే ఇది వాస్తవం కాదు, ఇది రోజు మన మనగడలో జరుగుతున్న విషయమే. వస్తున్నాము, పోతున్నాము, చేస్తున్నాము, అది ఉండదు, శాశ్వతం కాదు అని తెలుసుకున్నప్పుడు అది లేని ఎరుక అనుకుంటున్నాం. ఇది అచలము అంటే కదలనిది, చలనం లేనిది, కదలనిది అచలం. కదలకుండా అంటే అంతటా ఉండి నిబిడీకృతమైన సూది మన మోప లేకుండా ఉన్న, సందు లేకుండా ఉన్నది పరిపూర్ణం అనుకున్నాం. అది మనం ఎక్కడున్నామో అందులోనే ఉన్నాము. సూది కూడా అందులోనే ఉంది, పరిపూర్ణంలోనే ఉంది. అది మొత్తము అచలం గురించి ఒక భ్రమేనోహం భ్రమేనత్వం భ్రమణోపాసక జనాః భ్రమణో ఈశ్వర భావత్వం భ్రమమూలం ఇదం జగత్. ఇదంతా మొత్తము భ్రమచేతనే. మనము ఉన్నది ప్రపంచము, మనము, ఆత్మ ఇవన్నీ ఉన్నాయి అనుకుంటున్నాము, కానీ అవి ఎప్పుడు వచ్చిపోయేవే కానీ శాశ్వతమైనవి కావు. ఆ శాశ్వతమైనది ఏదో తెలుసుకొని అచల పరిపూర్ణంలో చేద్దామని. ఇంకొక చిన్న కథ. ఇప్పుడు మనము లేకుండా ఎలా పోతామంటే మన నాయనగారు చెప్పిందే నాకు కొంచెము. ఇప్పుడు లేము అనుకుంటాం. ఒక అత్త కోడళ్ళ ఇంట్లో ఎప్పుడు గొడవ జరుగుతుందంట. గొడవ జరుగుతుంటే ఏమవుతుంది, ఆ కోడలు తట్టుకోలేక వెళ్ళి చనిపోదామని రైలు పట్ట దగ్గర ఉంటారు. మన ఒక స్వామి గారు, గురువు గారు వచ్చి ఏంటమ్మా ఎందుకు చనిపోదాం అనుకుంటున్నామంటే ఇంట్లో బోరు భరించలేక చచ్చిపోతున్నాను అన్నారంట. అమ్మ నేను ఒక మాట చెప్తా, అది వినండి, తర్వాత మీకు ఇష్టమైతే చనిపోదురు కానీ అని చెప్పారంట. ఏం చెప్పారు? అక్కడ ఇంట్లో నువ్వు చనిపోయామనుకున్నావు కదా, చనిపోయినట్టే ఉండు, అట్లాగే ఉండు, ఎవరేమన్నా చనిపోయినట్టుగానే ఉండు, నువ్వు చనిపోయినావనుకో, బతుకున్నావనుకోకు అంటే ఇంట్లోకి వెళ్ళొద్దిగా. ఇంటికి వెళ్ళిన తర్వాత అత్త, భర్త, అత్త, మామలు, ఏరాళ్ళు ఎవరేమన్నా సపోర్ట్ చేయకుండా ఉంటుందంట, ఏమి మాట్లాడకుండా ఉంటుందంట. ఎందుకంటే చనిపోయినా అనుకుంటుంది కదా. అయితే కొద్ది రోజులు చుట్టుపక్కల వాళ్ళు కూడా అందరూ కూడా ఆమెను పూజించడం మొదలుపెట్టినట్టు. ఎందుకంటే ఇప్పుడు మాటకు మాట ఎదురు చెప్పడం వల్ల గొడవలు పెరుగుతాయి కానీ ఏమీ ఉండదు. ఇప్పుడు మనము నిశ్శబ్దంగా ఉంటే ఆ గొడవలు పెద్దగా కాకుండా ఉంటాయి. అలాగే మనలో కామ, క్రోధ, లోభ, మోహమదములు అన్నీ అంచుకోవాలంటే మనకు గుణములు 3 రకాలు. రజోగుణము, తమో గుణము, సత్వ రజో తమో గుణములు 3 గుణాలు ఉంటాయి. ఆ గుణాలు ఎప్పటికీ పోవు. మనమే గుర్తించి వాటిని అణుచుకోవాలి. ఆ కోపం అనేది వస్తుంది, ఎట్లా వస్తుంది అనేది చూసుకొని దానికి అణుచుకోవడమే మార్గం. అవి ఏ గుణాలు ఎగిరిపోవు, ఇవి మనం ఉన్నంత వరకు ఉంటాయి. ఈ గురుమంత్రాన్ని, ఈ గురుపాదాన్ని, గురుపాదము అనగా గురుపదమే పదము. గురువు గారు చెప్పిన పదాలు మన మనసులో పెట్టుకొని వారు చెప్పిన మాటలను అన్వయించుకుంటూ జీవితంలో మార్చుకోవడమే గురుపదం. గురుపదముగా మారుతుంది. జై సద్గురు బ్రహ్మరాజుకి జై. జై ఇతర సద్గురు బ్రహ్మరాజుకు జై. మరి నాగలక్ష్మి గారు వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించారు. ఎందుకంటే గురువుగారు చెప్పేటువంటి ఆ బోధ విన్నప్పుడు మన ఆచరణ కూడా ఆ విధంగా ఉండాలన్నమాట. ఏమన్నారంటే నువ్వు చావా అన్నారు గురువు గారు, నువ్వు చావా అన్నారు. నన్ను అంత మాట అంటవా? చావమంటే అందరం చచ్చేవాడమే. కావాల్సింది ఏంటంటే చావాల్సింది ఏంటంటే అహం, నేను అనేటువంటి ఆ అహం ఏదైతే ఉన్నదో దాన్ని
లేకుండా చేసుకోవాలి. అయితే ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, ఇంతకుముందు పాతదే చెప్పుకున్నది. వాళ్ళ అత్తగారు ఎప్పుడు టార్చర్ పెడుతూ ఉంటుందన్నమాట. తను తట్టుకోలేక చనిపోదామని వెళ్తుంది. ఆ రైల్వే ట్రాక్ కాడికి వెళ్ళి కూర్చుంటే ట్రైన్ కొంచెం లేట్ ఉంది. ఈ లోపల అటుగా ఒక సాధువు వెళ్తాడు. ఏమ్మా ఇక్కడ కూర్చున్నాడు? ఏం లేదు స్వామి, ఇంక పోదాం అనుకుంటున్నాడు. యాడికి అన్నాడు? పైకి అన్నది. ఇంత మరీ ముసలామ కాదుగా నువ్వు, మరి కొంచెం వయసులోనే ఉంటుంది, ఇప్పుడే ఎందుకు పోవాలనుకుంటున్నావు, కొన్నాళ్ళే కాకపోవచ్చుగా అన్నాడు. నాకు ఉండబుద్ధి కావట్లేదు అన్నాడు. ఎందుకంటే ఇంట్లో ఒకటే టార్చరు, భర్త టార్చరు, మామగారు టార్చరు, అత్తగారు టార్చరు, తోటికోడల టార్చరు, తట్టుకోలేకపోతున్నాను. ఓకే, అయితే నా దగ్గర ఒక మంత్రం ఉంది, నువ్వు ఫాలో అవుతావా అన్నాడు. నా దగ్గర ఓ మంత్రం ఉంది, ఏంటో చెప్పండి. మరి నువ్వు ఎట్లా చావడానికి వచ్చినావు కదా, రైలు వచ్చిందనుకో, నువ్వు చనిపోయావని నువ్వు అనుకో అన్నాడు. ఓకే అను. ఇప్పుడు నువ్వు చనిపోయావు. ఇంటికి వెళ్ళిన తర్వాత చనిపోయిన వాళ్ళు ఎలా జీవిస్తారో అలా జీవించు. చనిపోయిన వాళ్ళు ఎలా జీవిస్తారో, చనిపోయిన వాళ్ళు ఎలా జీవిస్తారు? అమ్మ, ఎవరైనా చనిపోయారనుకో జీవిస్తారా అంటే, ఇందులో నేను అనేటువంటిది ఒకటి ఉంది కదా, అది లేనట్టుగా జీవించు. నేను ఉన్నాను అని కాకుండా నేను లేను అన్నట్లుగా జీవించు. ఇక పోయింది. పాంగులోనే అత్తగారు ఒక ఇసురుకుంది, తిట్టిందనమాట. వెంటనే ఆకుంది, నేనున్నానా లేనా? నేను లేను కాబట్టి నా సంబంధం లేదు. ఆ తిట్లతో నా సంబంధం. తర్వాత మామగారు వాట, ఆయన తిట్టిండు, నాకు సంబంధం లేదు. భర్త తిట్టిండు, నాకు సంబంధం లేదు. తోడు కూడా నాకు సంబంధం. నేనుంటే కదా ఇవన్నీ, నేను లేను కాబట్టి నా సంబంధం. రోజు వాళ్ళ తిడుతుంటే తిట్టి కాసేపు అయిన తర్వాత ఏమన్నా మంచినీళ్ళు తాగుతారా అడుగుతుంది. అత్తగారు ఏమన్నా మంచినీళ్ళు తాగుతారా తర్వాత తిడుతురు కానీ అన్నది. ఇంత మార్పు వచ్చింది, తిట్టినా మాట్లాడటం లేదండి, ఏదో తేడా జరిగిందండి. అలా వాళ్ళలోనే మార్పు వచ్చింది. అత్తగారు, మామగారు, భర్త వాళ్ళు రియలైజ్ అయ్యారనమాట. ఇంత మార్పు ఏంటి? ఇంతకుముందు మాటకు మాట అనేది, ఎదురు చెప్పేది, ఇప్పుడు ఎదురు చెప్పట్లా. ఎదురు చెప్పకపోతే వాళ్ళలోనే మార్పు వచ్చింది. కొన్ని రోజులైన తర్వాత అత్తగారు మారింది, మామగారు మారిండు, భర్త మారిండు, తోటికోడ, వాళ్ళ కుటుంబం మొత్తం మారిపోయింది. ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. అర్థమైందమ్మా? అందుకే తాను లేకుండా తాను చచ్చినట్టు జీవించాలి అన్నారు. అంటే ఉండి లేనివాడు కావాలి. అలా ఉన్నప్పుడు ఏ చిక్కు ఉండదు, జన్మరహితం అవుతుంది. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఓకే, దయతన సద్గురు ప్రభు మహారాజుకు అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.